నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆవిడ తెలుసు కదా, పాక్ సెనేటర్ పల్వాషా మహమ్మద్ జయా ఖాన్. అండ్ ఈవిడ సుప్రసిద్ధ నటి, పాకిస్తాన్కి చెందిన సెలబ్రిటీ బుష్రా అన్సారీ. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక మిషన్ మీద భారతదేశం రావాలనుకుంటున్నారు. అయోధ్య ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిందే ఆవిడ పట్టుబట్టింది. ఆవిడ ఏకంగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడింది. ఆ వీడియో క్లిప్ కూడా మనం చూడొచ్చు కావాలంటే. और कहा है कि अगर यहाँ पानी नहीं बहेगा तो खून बहेगा दरियाओं में। मैं सिर्फ ये कहूंगी कि वो वक्त दूर नहीं है कि जब बाबरी मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपा सलार आसिम मुनीर देगा. సో వీడియో క్లిప్ చూశారు కదా. ఆవిడేముంది, పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న ప్రతి సిపాయి, ప్రతి జవాన్ ఒక్కొక్క ఇటుగా మోసుకొని పాకిస్తాన్ నుంచి, ఇస్లామాబాద్ నుంచి అయోధ్య వరకు నడుచుకుంటూ వెళ్తారో, ఎగురుకుంటూ వెళ్తారో, పాక్కుంటూ వెళ్తారో, ఈదుకుంటూ వెళ్తారో. అక్కడికి వెళ్ళి బాబ్రీ మసీద్ కూలిన చోట వాళ్ళు బాబ్రీ మసీద్ కూలిన చోట మళ్ళీ బాబ్రీ మసీద్ కడతారట. సో అది వాళ్ళు చెప్పింది. ఆవిడ చెప్పింది ఆ రోజు పాకిస్తాన్ జనరల్ అసెంబ్లీలో. అండ్ మొట్టమొదటి అజా ఎవరిస్తారో కూడా ఆవిడ చెప్పారు. నిజంగా షీ హాజ్ వెరీ గుడ్ నరేటివ్ స్కిల్స్ అండి. ఎంత ఇన్స్పైరింగ్ అంటే వాళ్ళ దేశ ప్రజల్ని వాళ్ళు తన్మయత్వంతో మైమరిచిపోయేలాగా ఆవిడ తన మాటల గారడితో కట్టిపడేసింది. ఒక్కొక్క సైనికుడు వీలైతే 10-20 ఇటుకలు మోసుకుంటూ వెళ్తాడు. విమానాల్లో తీసుకెళ్తారో, షిప్పుల్లో తీసుకెళ్తారో, నడిచే పాక్కుంటూనో, పరిగెత్తుతూనో, దేక్కుంటూనో ఎలాగో వస్తారు. అయోధ్యకు వచ్చి అక్కడ మసీదు కడతారట. ఏ మసీదు? ఇప్పుడు రామ మందిరం కట్టింది కదా, దాన్ని ఆ పక్కనే వివాదాస్పద స్థలంలో ఎక్కడైతే బాబ్రీ మసీద్ కూల్చారో అక్కడ కడతారని చెప్పింది. మొట్టమొదటి అజా ఇచ్చే బాధ్యత ఆవిడ ఎవరికి ఇచ్చేసింది? ఆ ఉద్యోగం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్ అనే ఆయనకి ఇచ్చింది. ఆయనే కదా ఆ రోజు కరెక్ట్గా ఒక నెల క్రితం ఏప్రిల్ 17 నాడు ఆయన ద్విజాతి సిద్ధాంతం, జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం గురించి మాట్లాడుతూ మన కల్చర్ వేరు, మన రిలిజియన్ వేరు, మనకన్నా హిందువులు హీనులు, తుచ్చులు, వాళ్ళని అసలు ఏమాత్రం మన కన్సిడరేషన్లోకి తీసుకోక్కర్లా, వాళ్ళ పేసం అడిచి మనం మన సుప్రీమసీని నిరూపించుకోవాలని చెప్పేసి ఒక ఉగ్రవాది మాదిరి మాట్లాడు. ఉగ్రవాది కొడుకు ఉగ్రవాదిలా కాకుండా ఇంకోలాగా మాడుతూ వాళ్ళ నాన్న టెర్రరిస్ట్. ఈయనేదో చదువుకొని కాస్త 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని తర్వాత దేహదారుఢ్యం, మంచి అందం ఉండటంతో ఏదో ఆర్మీలోకి ఎంటర్ అయ్యాడు. వాళ్ళ కాళ్ళు ఇళ్ళ కాళ్ళు పట్టుకొని మొత్తానికి చీఫ్ దాకా ఎదిగాడు. ముందర ఐఎస్ఐ డీజీ డైరెక్టర్ జనరల్ ఉద్యోగం చేశాడు. అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఎస్పీ స్థాయి అధికారి కూడా కాదు కనీసం అసీం మునీర్. పట్టు పరిశ్రమలో నిపుణుడు. పట్టు పరిశ్రమ అంటే ఇలా పట్టుకొని పైకి ఎదగటం అనమాట. పట్టు పరిశ్రమలో నిపుణుడు అవటం వల్ల మునీర్ అక్కడ దాకా వెళ్ళాడు. ఆ మునీర్ చేత ఈవిడ అజా ఇప్పిస్తుందిట. మొట్టమొదటి అజా మసీదులో. పిచ్చి ముదిరిందంటే రోకలి తలకి చుట్టుకోమన్నారట. అందుకని ఆవిడకి పిచ్చి ముదిరింది, రోకలేమో ఈవిడ దగ్గర ఉంది. ఈవిడ బుష్రా అన్సారీ. ఈవిడ పెద్ద సెలబ్రిటీ పాకిస్తాన్ మార్కెట్లో. ఆవిడ ఏమన్నా మాట్లాడితే మొత్తం డిప్లొమాట్స్ కానీ, వివిధ దేశాల డిప్లొమాట్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ఆల్ పార్టీ లీడర్స్ కానీ ఒకసారి అటెన్షన్ పే చేస్తారు అష్రఫ్ అన్సారీ గారి మీద. ఆవిడే ఉంది, ఏం పర్లేదు చెల్లి, నేను నీ దగ్గర. ఈవిడ కొంచెం పెద్ద, ఒక 68 ఏళ్ళు ఉంటాయి ఈవిడికి, నియరింగ్ 70. ఏం పర్లేదమ్మా, నేను నీతో పాటు నేను నడుస్తా, ఒకవేళ నీ ఇటుకలు మోయటం బరువు అయితే చెప్పు, నేను కూడా నా భుజాలు మీద ఇటుకలు పెట్టుకొని వస్తాను. అయోధ్యని వదిలిపెట్టద్దు, ఇది వాళ్ళిద్దరూ కలిసి చేసుకున్న తీర్మానం. వాళ్ళు ఒక ఉద్యమం తీసుకొస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్న ముస్లిం మహిళలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తూ భారతదేశం మీద సాంస్కృతిక దాడికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఈవిడ ఖాళీ కూర్చోదు. మొన్న మధ్య కూడా ఈవిడేముంది, ఆయన పాపం జావేద్ అఖ్తర్ గారిని, నువ్వు ఓఎల్ఎక్స్ అయిపోయావు, నువ్వు ఇవాళ వెళ్ళి మోడీ సర్కార్ని భుజానెత్తుకోవాల్సిన అవసరం ఉంది, కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి మీద నీకు మాట్లాడాల్సిన అవసరం ఉంది, మూసుకొని కూర్చోవాల్సింది నువ్వు. నసీరుద్దీన్ షా ఏం చేశాడు, నీకన్నా కూడా సీనియరే కదా ఆయన నసీరుద్దీన్ షా, లేకపోతే నీతోటి వాడు మూసుకొని కూర్చున్నాడు. పాకిస్తాన్ నటినట్లు ఎవరు, ఫవాద్ ఖాన్ ఒకటి ఉన్నాడు, వాడు కూడా వాడు నోటికొచ్చినట్టు పేలాడు. బట్ నీకెందుకయా జావేద్ అఖ్తర్, నువ్వేదో 4 పాటలు రాసుకొని, నీకు అద్దె కొంప ఏదో ఉంది, సొంత ఇల్లు కూడా లేదు, ఏమైనా సొంత ఇల్లు ఇస్తుందా అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్, నువ్వు ఇవన్నీ మాట్లాడిన తర్వాతని నోరు మిగిలినవి అన్నీ పారేసుకుంది ఆవిడ. సరే, దాని మీద పెద్ద ప్రొటెస్ట్ వచ్చింది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈవిడికి సపోర్ట్గా మనకి ఇక్కడి నుంచి ఎవరు బయలుదేరారు? సాయి పల్లవి ఉంది, సమంత్ ఉంది, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ అభ్యుదయవాదులు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు దేశానికి వ్యతిరేకంగా ఎవరిని అడిగారు అనుకోండి, మీరంతా వేర్పాటువాదులు, మీరు ఇంత హిందూ ఉగ్రవాదులు. ఏమన్నంటే డైరెక్ట్గా హిందూ ఉగ్రవాదులు. సాఫ్రాన్ టెర్రరిజం అనేది ఒకటి కొత్తగా తీసుకొచ్చారు.
సాయి పల్లవికి ఆర్మీ అంటే చాలా చులకన, నోటికొచ్చినట్టు మాట్లాడింది. సమంత ఏంటంటే కవితాత్మక భావనతో ఆవిడ రాసింది. నది తన నీళ్లు తాను తాగుతుందా, చెట్టు తన పళ్ళు తాను తింటుందా, అలాగే మరి సింధు నదీ జలాలు కూడా అలాగే వాళ్ళకి పోవు. ఎలా సింధు నదీ జలాలు కూడా సింధు నది తను తాగేసుకోదు కదా, వాళ్ళకి వెళ్ళాల్సిందే. మనకెంతో మనం వాడుకోగా మిగిలినవన్నీ వాళ్ళకి వెళ్ళాల్సిందే. ఆపడం ఎట్లా అని చెప్పేసి ఆవిడ నర్మగర్భంగా, కొంచెం ఇంటెలిజెంట్ కదా ఆవిడ. ఇప్పుడు ఇద్దరు కూడా పాన్ ఇండియా ఆర్టిస్టులే, సాయి పల్లవి కానీ సమంత కానీ. వీళ్ళకి ఏంటంటే ఒక చాచాజీ ఉన్నారు, ప్రకాష్ రాజ్ అని. ఆ చాచాజీ వీళ్ళకి గైడ్ చేస్తుంటారట. ఆయన ఊరంతా ఒక దారి అయితే ఉరిపకట్టదో దారిని, ప్రపంచం అంతా 26 మంది చనిపోయి వాళ్ళకి బాధలో కడుపులో బాధతో ఉంటే వాళ్ళ కుటుంబాలతో సహా దేశం అంతా ఆయన సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి న్యూస్ పేపర్స్లో టన్నుల కొద్దీ వ్యాసాలు రాసేస్తున్నారు. మనిషికో రకం చేయగలిగిందేం లేదు. అంటే డెమోక్రసీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇలాంటి వాళ్ళందరినీ భరిస్తూ కూడా డెమోక్రసీ మనగలుగుతుంది భారతదేశంలో. సో మనకి స్పెషల్ క్యారెక్టర్స్ అలాగే ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అని ఉంటాయి కొన్ని సాఫ్ట్వేర్లో. వీళ్ళు స్పెషల్ కాదు, ఎక్స్ట్రా కాదు, స్పెషల్ ఎక్స్ట్రా. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి బుస్రా గారు కాల్ చేశారట వాళ్ళకి, సమంతకిను సాయి పల్లవికి. అమ్మ మేము ఇట్లా చేయబోతున్నాం, అమ్మ అని అందులే బేటా అని ఉండొచ్చు, ఇట్లా మేము ఒక ఉద్యమం చేపడుతున్నాం, అక్రమంగా భారతదేశంలో కూల్చేసిన బాబ్రీ మసీదు పునర్నిర్మాణం కోసం మీలాంటి అభ్యుదయవాదులందరూ కూడా ముందుకు రావాలి, మీ చాచా ఉన్నారు కదా, నాకు ఆయనతో పరిచయం లేదు, ఒక్కసారి కల్పిస్తారా అని అడిగిందట. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు సాయశక్తులా ప్రయత్నించి ప్రకాష్ రాజ్ గారిని మాట్లాడిస్తే ఆయన కూడా ఆనందంతో ఎగిరి గంతేసి తప్పనిసరిగా మీ ఉద్యమానికి సామ్యవాద మీరు ప్రకటిస్తున్న సామ్యవాద భావజానానికి మైనారిటీలైన ముస్లింల హక్కుల కోసం నేను నడువే కాకుండా ఇంకేమన్నా బిగించమన్నా కూడా బిగించేస్తానని చెప్పేసి హామీ ఇచ్చేసారట ఆయన ప్రకాష్ రాజ్ గారు. సో ఇప్పుడు ఆవిడ కార్యాచరణ ఏంటంటే కొంచెం ఈ యుద్ధం సద్దుమణిగిన తర్వాత అంటే ఇప్పటిలా అయ్యేది కాదు, అక్కడి నుంచి ఒక డెలిగేషన్ ముందర భారతదేశం తీసుకొచ్చి యోగి ఆదిత్యనాథ్ గారిని కలుస్తుందట. అంటే ఎంత చెడ్డ ఆవిడ పార్లమెంటరీ కదండి, ఆవిడ చదువుకున్నామా, లెర్న్డ్ లేడీ. తప్పనిసరి పరిస్థితుల్లో మరి మెడ మీద కత్తి వేలాడుతుంటే ఉగ్రవాదులు ఆస్మాతో ఇవాళ రేపో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న హఫీజ్ సయ్యద్, ఉన్నాడో లేదో తెలియని మసూద్ అజారు, ఇలాంటి వాళ్ళందరూ బెదిరిస్తుంటే ఆవిడ మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళ భుజాల మీద ఉగ్రవాదులు తుపాకులు పెట్టి ఈ కార్యక్రమం చేయించుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఇండియాలో వచ్చి మసీదు దానికి ఉన్న కారణం ఏంటంటే ఇలా వదిలేస్తే భారత్ని రేపొద్దున కాశీ మధురలో కూడా ఆ జ్ఞానవాపి దగ్గర అది మాదే అంటారు, ఆ మసీదుని కూల్చేస్తారు, మధురలో కూడా కూల్చేస్తారు. సో ఈ వదలకూడదు. మన 4 ఫాదర్సు ఎక్కడో ఎడారుల నుంచి వచ్చి వాళ్ళ 4 ఫాదర్సు 5 ఫాదర్సు 6 ఫాదర్స్ ఎడారుల నుంచి వచ్చి కనీసం స్నానాలు అంటే ఏంటో కూడా తెలియని కల్చర్ నుంచి వచ్చి సింధు నదీ జలాల ద్వారా నాగరికులై ఇక్కడ స్థాపించిన ఒక మహాసామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో అక్కడ నిర్మించిన ఈ పురాతన కట్టడాలు, మన మసీదులు, వాటిని కూల్చేస్తుంటే ఎందుకు ఊరుకోవాలి? సో వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ కాకుండా మన అయోధ్యకే మనం ఇది పెడితే అంటే గురి పెడితే మిగిలిన 2 కామ్ డౌన్ అవుతారనేది ఆవిడ ఎత్తుగడ. వచ్చి యోగి ఆదిత్యనాథ్ని కలుస్తుందట ఆవిడ. మరి ఆయన వచ్చేప్పుడు ఒక జత గాజులు కూడా తీసుకొస్తానంది. మేమేం గాజులు తొడుక్కొని కూర్చోలేదని చెప్పింది ఆ రోజు ఆవిడ. బహుశా ఆ గాజులు యోగికి ఏమన్నా తొడుగుతుందేమో మరి తెలియదు ఆవిడ మనసులో ఏముందో. మరి ఈవిడ కూడా కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళతో పాటు ఆ డెలిగేషన్లో ప్రకాష్ రాజు, సాయి పల్లవి, సమంత వీళ్ళందరూ ఉంటారు. ఇలాంటి అభ్యుదయవాదులు దేశం నిండా ఉన్నారు. వాళ్ళందరూ ఒక 100 మంది 200 మంది జమ అయ్యి యోగి ఆదిత్యనాథ్ గారిని బహుశా కపుల్ ఆఫ్ మంత్స్లో వాళ్ళు మీట్ కాబోతున్నారు. సో అందువల్ల జయా ఖాన్ గారు ఇందాక మీరు మాట్లాడింది చూసాం పాకిస్తాన్ జనరల్ అసెంబ్లీలో, చాలా చక్కటి ఆర్టికులేషన్ అండి మీది, చక్కటి భాష. మీరు రెండిట్లోనూ ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ మూడిట్లోనూ మీకు పదునుంది, బాగా వెల్ ఎడ్యుకేటెడ్. కాబట్టి సెనేటర్గా మీరు అప్పర్ హౌస్లో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకి కింద ఉన్న హౌస్లో ఉన్న స్టాండప్ కమెడియన్స్ అందరూ కూడా చప్పట్లు కొట్టారు. తెలుసు కదా, స్టాండప్ కామెడీ అని ఒక షో నడుస్తుంటుంది పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్లో. సాయంత్రం అవగానే ఒక ఆయన వస్తాడు, వచ్చి ఆయన జనాల్ని నవ్వించడమే. అక్కడ ఒక ఆయనే, ఇప్పుడు మీ జనరల్ అసెంబ్లీలో అలాంటి ఆయనలు చాలామంది ఉన్నారు. మీ షహబాజ్ షరీఫ్, ఖవాజా ఆసిఫ్, అబ్బాసి, ఇంకా ఇప్పుడు మీరు, ఇంకొక 7-8 మంది, బిలావర్ భుట్టో, వీళ్ళందరూ కూడా మరి మీతో పాటు వస్తారేమో, మరి ఆ డెలిగేషన్లో ఉంటారేమో. చూడండి, ఎలాగో మీకు ఇంకా వేరే పని పాట ఏం లేదు కాబట్టి ఉన్న విమానాశ్రయాలన్నీ కూలిపోయినాయి, ఎయిర్ బేస్లు కూలిపోయినాయి. ఇప్పుడు అవి రిపేర్లు చేయించుకోవడానికి నేను టెండర్ నోటీస్ కూడా ఇచ్చారు మీ షహబాజ్ షరీఫ్. సరే, ఏదైనా సరే ఒకసారి చెప్పిరండి ఇంటిని మీరు బయలుదేరే ముందు, భారత్ బయలుదేరే ముందు. మీరు సేఫ్ యాజ్ లాంగ్ యాజ్ మీరు యోగి ఆదిత్యనాథ్ గారి ప్రెమిసెస్కి వచ్చిన తర్వాత
మళ్ళీ మిమ్మల్ని క్షేమంగా అదే పాకిస్తాన్ పంపించే బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆయన ఏం చేయరు, కాకపోతే ఒక బుట్ట నిండా గాజులు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడ ఎవరైనా స్టాండప్ కామెడియన్స్ రాలేదు కదా, వాళ్ళకి ఇవ్వండి అమ్మా వేసుకోవటానికి, పాపం అందరూ అంత దూరం నుంచి రావాలంటే దారి ఖర్చులు ఉండాలి కదా, అసలే మీరు పీకల్లో తప్పుల్లో ఉన్నారు అని చెప్పి ఇచ్చి పంపిస్తారు. ఆల్ ద బెస్ట్ అమ్మా. మీ పేరు జయా ఖాన్ అండ్ ఈవిడ అన్సారీ, బుష్రా అన్సారీ. సో వీళ్ళిద్దరికి ఆల్ ద బెస్ట్.